వాళ్ళకే 15,000 చేయడానికి కౌలు ఎకరాకి వచ్చేసి 20,000 నీళ్ళ భూమి అయితే 35 ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? ఎన్ని వస్తుంది సార్? వస్తే 50 వస్తుంది. 50 క్వింటాలు. ఇప్పుడు ఎంత ఉంది రేటు? రేట్ ఎంత సార్? 300 400 కొన్ని అసలు 100 రూపాయల ప్యాకెట్ అంటే మాకు వద్దనడం లేదు. పర్వాలేదు 100 రూపాయలు కడుపుకొని తీసుకునే నిన్న 100 నుంచి 500 400 జరిగాయి కింద. 100 నుంచి 400. పోయిన సంవత్సరం ఎంత అనేది? 4,000 ఉన్నాయి. 4,000 అందరూ 4,000 సార్. 2,000 నేను 1,800 అమ్ముతుంది, 1,400 అమ్ముతుంది. సరుకుని బట్టి 4,000 వరకు పోయింది. ఈసారి సరుకు ఎంత బాగా 500 కూడా పోవడం లేదు. అంటే 10%. మాకు సార్ ఎకరాకి 1,00,000 రూపాయలు పెరుగుడు అవుతుంది. లేబర్ వచ్చా, కోసేది వచ్చా, పెరిగి వచ్చా, ఆటికాటికి మాకు కూలి కాదు. ఇప్పుడు నువ్వు చెప్పే లెక్క 20,000 కూడా రాదే. నేను చెప్తున్నాను కదా సార్, పోయడానికి 18,000 ఒక ఎకరా, గడ్డకు తొలడానికి 3,000, ట్రాక్టర్ 3,000 ఆడతారు, 4,000 ఆడతారు ఉంటాయి. 21,000 పెరగడానికి 6,000 రూపాయలు, 27,000. అమాలి నింపి లోడ్ చేస్తే 40-30 ప్యాకెట్. మళ్ళీ ఏమైనా దింపి దోలు గడకేసి రావాలంటే బండి వాకుంటే మళ్ళీ ప్యాకెట్ కి 20 రూపాయలు ఎక్కువ పడతారు. అంటే మనకు పోయిన సంవత్సరం ఎకరానికి కూడా మాకు 15,000 నాటు ఒక ఎకరా. మొత్తం ఒట్టికి ఇస్తే కూడా 15,000 సార్ నాటు ఒక ఎకరా వేసుకోవాలంటే. విత్తనాలు ఈ సంవత్సరం 1000 రూపాయలు పెట్టుకున్నాం ఒక షేరు. ఎకరాకి ఎన్ని షేర్లు కావాలి? ఎకరాకి 7-8 షేర్లు కావాలి సార్. బాగా కరుచుకునే 10 షేర్లు వస్తే కూడా అర్ధం ఎకర కూడా వెళ్ళుకుంటాం. చాలా ఇబ్బందులు అవుతున్నాం సార్. రైతు మందు సావడానికి కూడా ఏమంటే నాకు తాగినాము, ఇప్పుడు ఉన్న పొలాలు అమ్ముకొని అప్పులు కట్టుకుంటున్నాము. మందు సాగడానికి ఇప్పుడు ఎందుకంటే పెళ్ళాంపిల్లి కూలి విన బద్దం లేపని రకంగా మందు ఆడడానికి పెడుతున్నాం సార్. ఏమంటే ఇన్నాళ్ళు తాగినారు, ఇప్పుడు మాకు కొంచెం తాగడం లేదు. మా వయసు ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ మనం మందు గిందు తాగే పని పెట్టుకోవద్దు. ఇప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళు అప్పులు ఇవ్వడం లేదు సార్ మాకు. ఇప్పుడు ఉన్న అస్సాం కట్టిపోతే ఎనకప్పు కట్టలేదు కూడా ఆడిస్తాం ఉంటుంది. మరి ఎట్లా సార్ మా పరిస్థితి? 100 బస్తాలు తెచ్చినాం. 100 బస్తాలకు ఎంత రేట్ ఇచ్చామంటున్నారు? ఎవరు పలకడం లేదా? కొన్ని కూడా రాలే. నీకు వారం అయింది, ఎవరు రావడం లే. 100కి ఇస్తామన్నా రావడం లే. చెప్పనీలే. 100కి ఇస్తామన్నా రావడం లే. కనీసం మీకు 2,000 నుంచి 3,000 ఇస్తే కానీ గిట్టదు. బాగండకాయలకు 3,000 అని ఉండాలి, బాగలేని కాయలకు 2,000 అని ఉండాలి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పొగాకు రేట్ లేదంటే ఆడికి పోతే గవర్నమెంట్ కొని చేసింది. పత్తి రేట్ లేదంటే పత్తి చుండికి పోతే చేసింది. మామిడికాయల రేట్ లేదంటే మామిడికాయలు కాడిపోయినాడు. ఇప్పుడు ఉల్లిగా తర్వాత మిర్చికి అంటే ఎండుమిరపకాయలకు రేట్ లేదంటే అప్పుడు పోయినాడు. సరే పోతుంటే ఈయన కావాలని పోతున్నాడు అని, కానీ పోయిన నుంచి ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ రేటు పెంచుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలది కూడా ఆయన దృష్టి పోయింది. రైతులు చాలా నష్టపోతున్నారని ఆయన దృష్టి పోయింది. మమ్మల్ని పోయి చూసి వచ్చి ఎట్లయింది ఏం పరిస్థితి చెప్పమంటున్నారు. అది కనుక్కొని పోనీకి వచ్చినాం. ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి అవసరమైతే ఉల్లిగడ్డ రేటు మీద ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రజలలోకి వచ్చి దీని మీద డిమాండ్ తీసుకుంటారు. కర్నూలుకి వస్తాడు, ఇలాంటి ఎక్కడ ఉల్లిగడ్డలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికే పోనీకి సిద్ధంగా ఉన్నారు. కర్నూలు ఎక్కువ. దూరం లారీవానికే ఉల్లిగడ్డలు ఇచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చి రావాలి. ఈరోజు కర్నూలు మార్కెట్ యార్డ్లో ఈ ప్రాంతంలో పండించినటువంటి ఆనియన్ అంతా కూడా ఉల్లిగడ్డలు తీసుకొని వచ్చినారు. పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరము ఎప్పుడు కూడా ప్రతిసారి 3,000 నుంచి 5,000 వరకు రేటు పలికేది. పూర్తి బాగలేవు ఇవంటే కూడా కనీసం 1,800 నుంచి 2,000 పోయేది. ఈ సంవత్సరము 100 రూపాయలు కూడా పోవడం లేదు. ఇదే రైతు
కున్నూరు నుంచి వచ్చినాడు. 100 రూపాయలకి అడుగుతుంటే కూడా 100 రూపాయలకి అడిగే వాళ్ళు కూడా లేరు. ఏంటంటే రైతులందరూ కూడా ఉల్లిగడ్డ తీసుకొని వస్తే ఒక్కొక్క ఎకరాకు దాదాపుగా 1,00,000 నుంచి 1,30,000 ఉల్లిగడ్డకు కోతలు కోయడానికి అయితేనేమి, పంట వేయడానికి, మందులకు, ట్రాన్స్పోర్టేషను ఇదంతా కనీసం 1,20,000 నుంచి 1,30,000 వస్తుంది. 100 క్వింటాళ్ళు వచ్చినా కూడా ఈరోజు 100 రూపాయలకు 200 రూపాయల కంటే 10,000 20,000 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఒక్కొక్క రైతు కనీసం అంటే ఎకరాకు 70 నుంచి 1,00,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. మార్కెట్ యార్డ్కి వచ్చి రైతు వచ్చి వారం రోజులు అయింది సరుకు ఇక్కడ పెట్టుకొని, కనీసం 500 పోయిన సంవత్సరం 4,000 పోయింది, ఇప్పుడు 500 కాదు 100కి అడిగితే 100కి ఇస్తామంటే కూడా తీసుకునే వాళ్ళు లేకుండా పోయినారు. ఇదే గత ప్రభుత్వంలో ఏ క్రాప్కైనా సరే రేట్ లేదంటే అప్పుడు ప్రభుత్వం తరపునే జగన్మోహన్ రెడ్డి గారు కొని అవసరమైతే కొద్దిగా నష్టం వచ్చినా రైతు బజార్లలో అమ్మించేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కనీసం రైతును వచ్చి పలకరించే వాళ్ళు లేరు. ఈరోజు మేము రైతుల తరపున ఈరోజు కొంతమంది రైతులు చెప్తున్నారు, మేము అప్పులు చేసుకున్నాం, ఈ అప్పులలో ఇలా ఉల్లిగడ్డ అమ్ముకోలేక వెనక్కిపోతే అప్పులలో వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటే మేము మందు తాగి దాచిపోయే పరిస్థితి ఉంది అంటున్నారు. నేను రైతులకు చెప్తున్నాం, మేమందరం మీకు అండగా ఉంటాం, మీకు తోడుగా ఉంటాం, అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీ తరపున పోరాటానికి మేమందరం ఉంటామని కూడా వాళ్ళకు ధైర్యం చెప్తా ఉన్నాం. అంటే రైతులు అంత దిగజారే పరిస్థితి ఈ ప్రభుత్వంలో రావడం చాలా బాధాకరం. రైతు వెన్నెముక అంటాము, రైతే రాజు అంటాము, ఇన్ని డైలాగులు చెప్పే మనము రైతులకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఏంటని కనుక్కొని దానికి మార్గం చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంతకుముందు అంతే, మిర్చికి రేట్ లేదు, మిర్చికి రేట్ లేక రైతులు అల్లాడిపోయే పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆడపోతే అప్పుడు మిర్చికి రేట్ ఇచ్చినారు. పత్తికి రేట్ లేని పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే మళ్ళీ రేట్ ఇచ్చినారు. పొగాకుకు రేట్ లేని పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ధర్నా అంటే రేట్ ఇస్తున్నారు. అంటే మామిడికాయలకు రేట్ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సి వచ్చింది. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు స్పందిస్తే తప్ప ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియదా? ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, జెడ్పీ చైర్పర్సన్స్ ఉన్నారు, ఇంతమంది చైర్మన్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎందుకు రైతుల గురించి ఆలోచించడం లేదు? ఒక్కరన్నా వచ్చి ఇక్కడ ఉండేటువంటి రైతులను పలకరించినటువంటి పాపాన పోలేదు. భయపడుతున్నారా రైతులను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారని? అండగా నిలబడండి. ఈరోజు ప్రభుత్వం 2,000 నుంచి 3,000 కొనండి. ఈరోజు మార్కెట్లో కేజీ 30 రూపాయలకి అమ్ముతున్నారు, రైతు బజార్లు 25 నుంచి 30 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే అక్కడ 3,000కు అమ్ముతున్నారు, ఇక్కడ 300 కూడా కొనడం లేదు. ఆ పని ప్రభుత్వం చేయమని మేము అడుగుతున్నాం. 2,000 నుంచి 3,000 వరకు రేట్ ఇచ్చి రైతుల దగ్గర ఉండేటువంటి ఉల్లిగడ్డలన్నీ కొని మీరు రైతు బజార్లు అమ్ముకుంటారో ఎక్కడ అమ్ముకుంటారో అమ్ముకోండి, రైతులను ఆదుకోవాలి. లేదంటే ఈ రైతుల తరపున మేము పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వెంటనే స్పందించకుంటే దీని మీద మేము పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.